ఇప్పుడున్న ముఖ్యమంత్రి అన్నాడు వచ్చి ధర్నా చేసింది కదా వీళ్ళకి పట్టాలు ఇస్తామని. ఏమంటావు? వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి మీకు ఏమేమైంది ఎట్లా అని అడిగిండు. అడిగితే ఇట్లా సడన్ గా మేము పనికి వెళ్తాం కదా, పనికి వెళ్తుంటే మా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు సార్. ఇంట్లోంటే ఆయన వచ్చి ఇట్లా చేసిండ్రు అంట. మా పిల్లలు ఫోన్ చేసిండ్రు, మేము సడన్ గా వచ్చినాం సార్. మేము వచ్చిన కల్లా అన్ని తీసి బయట పెట్టిండ్రు. అన్నములు కూడా మన పడ్డది సార్ అంటే మస్తు బాధపడ్డాడు. ఆ రోజు బాధపడిన మనిషి ఈ రోజు మేము గుర్తురాదా సార్ ఆయనకు? మీకు ఎట్లా తిరిగి మీ పేదవాళ్ళకి గురించే నేను పోరాడతా, మీ బీసీకే నేను పోరాడుతున్నా, బీసీ గురించే నేను ఇంట్లోకి వస్తున్నా అని కూడా చెప్పింది సార్. నా దగ్గరే చెప్పింది సార్. ఇక్కడనే మాది రోడ్డు మీద ఇల్లు. అయితే ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చెప్పిండ్రు. మళ్ళీ తర్వాత అక్కడికి వచ్చి మీకు ఏం లేవు కదా అన్ని పోయినాయని బిందెలు, మాకు దుప్పట్లు, మాకు చీరలు లేవని చీరలు అవన్నీ వాళ్ళ దారే సప్లిక్ కూడా అయింది. గంగాధర్ రెడ్డి కూడా మాకు అన్ని సప్లిక్ ఆ రోజు చేసిండు. గంగాధర్ రెడ్డి ఆ రోజు చేసిండు. ఆ రోజు చేసి మాకు దీని మీద కేసు కూడా వేద్దాము, నేను పోరాడతా అని మా దగ్గరే మాతోనే కూర్చొని చల్ల గాలిగా సార్. ఆ రోజు చల్ల గాలి ఉన్నప్పుడు కూడా వచ్చి మా దగ్గర కూర్చొని పిల్లలు ఇట్లున్నారు ఎట్లా మీరు అని కూడా దుప్పట్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు సార్. ఆ రోజు మాకు ఆ రోజు ఇచ్చి మమ్మల్ని ఆర్డీ మేడం తనకు కూడా తీసుకెళ్ళిండు. తీసుకెళ్లి మాట్లాడిపించిండు కూడా. ఆమె కూడా ఏమన్నదంటే ప్రభుత్వం మీ వైపే ఉంది, పేదవాళ్ళ గురించే, మీ బీసీ గురించే మేము పోరాడతాం అని చెప్పి ఈ రోజు మాకు మళ్ళీ ఎందుకు ఇట్లా చేసిండ్రు, మళ్ళీ ఈయన మనసు ఎందుకు మారింది అది మాకు అర్థమైతలేదు సార్. మళ్ళీ ఎందువల్ల కార్పొరేటర్ కి ఓట్లు వేసారు, ఇప్పుడున్న గవర్నమెంట్ కి ఓట్లు వేసారు మీరు? అవును సార్ వేసినాము. ఆ రోజు అట్లా చెప్పిండు కదా, మాకు భరోసా ఇచ్చిండు కదా. ఆ రోజు ఆయన ధైర్యం మీద మేము ఉన్నామంటే ఆయన ధైర్యం కూడా మాకు ఇచ్చిండు. చేసిండు కాబట్టి చేసిండు అని చెప్తున్నాం సార్. ఆ రోజు అట్లా చెప్పి ఈ రోజు ఆయన మనసు ఎవరు మార్చిండ్రు, ఎందువల్ల ఆయన అక్కడ పోయిండు అని మాకు తెలుసులేదు సార్. అంతే, ఇంకా మాకేది లేదు. ఈ 4-5 రోజుల సంది మాకు పండుకోనికి కూడా లేదు. ఇదే తను పండుకున్నాం సార్ రాత్రి. భయానికి అందరూ ఎక్కడెక్కడో మొగోళ్ళు అంతా వస్తున్నారు. ఎవరు మీరు అంటే మాది గోపంపల్లి అంటున్నారు కానీ ఈ పేరు అని చెప్తలేరు. ఎందుకు వచ్చిండ్రు సార్ మీరు కొత్తగా ఉన్నారు కదా అని అడిగితే ఏం లేదు మేము ఉట్టిన వస్తున్నాం చూస్తున్నాం అంటుండ్రు. ఆ రాత్రిలో కరెంట్ లేదు కదా సార్ మాకు. ఎవరికి ఏమైతుందో ఏం ఆందోళన అవుతుందని మాకు గుప్పెట్లో పెట్టుకొని మేమందరూ ఒక్కతానే ఉంటున్నాం సార్. మాకు వంట చేసుకోనికి కూడా లేదు. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మి సార్. లక్ష్మి, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మేమందరూ కలిసే ఉన్నాం సార్. ఇక్కడ 40 సంవత్సరాలు ఇంకానే ఉన్నాము. ఇక్కడ అప్పుడు ఇండ్లు కూలకు ముందరే మా అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయి కూడా చనిపోయింది సార్ ఇక్కడ. అప్పుడు కూడా వచ్చి అందరూ భరోసా ఇచ్చినారు. భరోసా ఇచ్చి కూడా ఏం లాభం లేకుండా అయింది. ఇట్లా వస్తారు బెదిరిస్తున్నారు, పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుంటారు, పెద్దోళ్ళు తీసుకెళ్లి రేపు చేస్తుంటారు. ఇట్లా బెదిరిస్తే మేము ఎట్లా ఉండాలి సార్? మొత్తం ఇక్కడే ఉన్నాము. 3 రోజులు ఇంకా తిండి లేదు, నీళ్లు లేదు, ఉండడానికి స్థలం లేకుండా అయింది. మేము పోయేళ్ళకంతా ఎవరన్నా పోయి మాట్లాడితే వాళ్ళని అంతా బెదిరిస్తాం, చంపేస్తా అంటారు. ఆ రోజు ఏమన్నాడంటే మా పక్షాన్ని నిలబడ్డాడు, అన్ని చేశాడు, మాతో పాటు ఉన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇది కేటీఆర్ అమ్మా, కేటీఆర్ కార్పొరేటర్ గంగాధర్ కేటీఆర్ మయోహోమానికి అమ్ముకున్నాడమ్మా. ఈ ల్యాండ్ మంది కాదు, గవర్నమెంట్ ఇది కాదు, ఇది ఆల్రెడీ అమ్ముడుపోయిందని చెప్పిండు. అదే మనిషి ఈ రోజు ఏమంటున్నాడు, జానారెడ్డి కొడుకుదమ్మా, ఆయన కోర్టులో కేసు గెలుచుకుంటున్నా అన్నాడు. జానారెడ్డి కొడుకు ఎవరు? రఘువీరెడ్డి ఏమో తెలుసు. జానారెడ్డి కొడుకు అంటున్నా. జానారెడ్డి కొడుకుది. ఆయన కేసు కోర్టులో గెలుచుకున్నాడు. ఇది మీకు రాదు, మీకు ఇచ్చే డబ్బులు తీసుకొని మీరు వెళ్ళిపోండి అనేసి 2 తారీఖు 28 తారీఖు నుంచి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాడు సార్. 28 తారీఖు నుంచి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టి నైట్ 1 గంటకు 2 గంటలకు వచ్చి ఒక్కొక్క గుడిసె తట్టి ఎవరైతే బలహీనతగా ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మనుషులు పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని భయపెట్టించి నైట్ అయితే వాళ్ళని ఇల్లు కాల్ చేపించి మా నాన్న బస్తీకి లీడర్ సార్. ఆయన పేరు రంగయ్య, ఆయన కూతుర్లు మేమిద్దరము. అయితే మమ్మల్ని టార్గెట్ చేసి మీరు బాగా మాట్లాడుతున్నారు, బస్తీకి మీరు గట్టిగా ఉన్నారు అనేసి మమ్మల్ని బెదిరించి, మా నాన్న బెదిరించి నీ కూతురులు పనికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, నీ కొడుకు ఆటో నడుపుకుంటాడు, ఆయన బెదిరించి ఆయన బలహీనత చేసి మమ్మల్ని పిలిపించి ఒక ఫామ్ హౌస్ లో పెట్టి, ఫామ్ హౌస్ అది తాండా సైడ్, తాండా నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ మమ్మల్ని ఒక తోటలోకి తీసుకెళ్లి మమ్మల్ని పిలిచి మాట్లాడిపించి మేమేమనుకున్నాం బస్తీ గురించి మాట్లాడతాడు అనుకున్నాం సార్. బస్తీ గురించి మాట్లాడతాడు అని చెప్పేసి గంగాధర్ అయితే మమ్మల్ని బెదిరించి, ఏంది మీరు బస్తీకి లీడర్లా అట్లా అంటే మేము బస్తీకి లీడర్లు కాదు సార్, బస్తీకి లీడర్లు కదన్నా, మీ మానవతంతో మేము మాట్లాడుతున్నాం, మాకు బస్తీ వాసులంతా మాకు ఏదో చాలా కప్పి పూలదండలు వేసి మాకు సన్మానం మేము చేస్తలేరు, మీరు ఎందుకు అట్లా మాట్లాడారు? ఆ రోజు మాకు మానవత్వం
చెప్తాను, మీరు ముందుకున్నారు కదా, ఈ రోజుకి ఎందుకన్నా ఈ మానవత్వం కోల్పోయి ఇట్లా మాట్లాడతాను. మేము గట్టిగా ఇద్దరు అక్క చెల్లెలు మేము మాట్లాడినాం సార్. మాట్లాడేటల్లకల్లా ఇంకేం మాట్లాడలేను. సడన్ గా ఎత్తుకొచ్చి టేబుల్ మా దగ్గర పెట్టేసి మా దగ్గర సైన్లు చేపించుకున్నాయి, మా చేతిలో డబ్బులు పెట్టేసి ఎంత ఇచ్చారు? మాకైతే 5 లక్షలు ఇచ్చాడు సార్. మాకు 5 లక్షలు ఇచ్చాడు. మా నాన్నకు, మా చెల్లెలకి, నాకు, మాకు తమ్మునికి మాకు 5 లక్షలు ఇచ్చాడు. మీరు రేపు సాయంత్రం కల్లా మీరు కాల్ చేసి వెళ్ళిపోవాలి. మీరు కాల్ చేస్తే బస్సుని మేము మాకు ఆట ఆడుకుంటాం, వాళ్ళు ఎట్లా వెళ్ళారో మేము చూస్తాం అన్నారు. మేము ఆడికైనా ఒక 4-5 రోజులు మా ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని ఇక్కడ ఉంటే వాళ్ళ మనుషులు పంపించడం, మమ్మల్ని బెదిరించడం, మనుషులు పంపించడం ఇప్పుడు కూడా సార్ రోజుకు 2-3 సార్లు మా నాన్నకు ఫోన్ చేస్తారు. మా నాన్న ఎక్కడో ధనిమైలారంలో ఉన్నాడు. రోజుకు 2-3 సార్లు ఫోన్ చేసి మీ కూతుర్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపో, మీ కూతుర్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి, లేకపోతే అక్కడ కిందికేసి తొక్కుతా, మీ కూతుర్ని తొక్కుతా. గంగాధర్ అట్లా ఆ మాటకైనా మేము బలంతంగా ఇక్కడ ఉన్నాం సార్. సావుకైనా రేవికైనా మేము చచ్చిపోతాం, ఎట్లా తొక్కుతాడు తొక్కాలి అనేది మేము ఇక్కడ ఉన్నాం. సో ఇప్పుడు అక్కడ గంగాధర్ వచ్చినప్పుడు ఇంకెవరైనా ఉన్నారా చుట్టూ? ఆ గంగాధర్ వచ్చినప్పుడు ఆయన మనుషులే ఉన్నారు సార్. ఇంకా ఎవరు లేరు, ఒక 4-5 ఉన్నారు. రఘువీర్ రెడ్డి అని ఉన్నాడా, జానారెడ్డి కొడుకు? లేదు సార్, మాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఇంతవరకు ఆయన చూపెట్టమని కూడా అడిగినాం. ఆయన చూపెట్టండి, కోర్టు నుంచి ఏం వచ్చిందా నోటీస్ మాకు చూపెట్టండి అన్న, మేము వెళ్ళిపోతాం, మీరు మాకు ఈ డబ్బులు కూడా ఇచ్చేది వద్దు ఆయన అంటున్నారు కదా, మేమే వెళ్ళిపోతాం అని కూడా అడిగినాం. మాకు ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని అంటే, మిమ్మల్ని ఉత్త చేతులు పంపించడం మాకు ఇష్టం లేదు అనేసి ఇట్లా మాట్లాడుతాం.